హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ముందుకి ఇంకో వీడియోతో వచ్చేసాను అనమాట. ఇప్పుడు మాత్రం శ్రీనివాసులు అనే యాత్రకి వెళ్ళాము. అంటే 7 వెంకన్న బాబు గుళ్ళు చూపిస్తారు. అందులో ఒకటి అప్పనపల్లి, రెండవది అంతర్వేది, మూడవది అభిరాజపాలెం, 4 కొండమంచలి, 5 అన్నవరపాడు, 6 వాడపల్లి, 7 మండపేట. ఒక్కొక్క వెంకన్న బాబు గుడి ఒక్కొక్క చరిత్ర కలది. అన్నీ అంటే అన్నీ చాలా బాగున్నాయి. అందులో అప్పనపల్లి వెళ్ళే దారి మాత్రం అన్నీ కొబ్బరి చెట్లు, కొబ్బరి తోటలు అన్నీ చాలా అంటే చాలా బాగుండేది. అంతర్వేది వెళ్ళేటప్పుడు మాత్రం ఉంది గుడి. అందులో రథము, బీచ్, అంతర్వేదిలో గుడి చెప్పలేనంత అందంగా ఉన్నాయన్నమాట. అభిరాజపాలెం వెంకన్న బాబు మహత్యం ఏంటంటే, తిరుపతిలో ఎలా అయితే వెంకన్న బాబు మనకి ఉంటారో సేమ్ అలానే ఈ అభిరాజపాలెంలో కూడా వెంకన్న బాబు ఉంటాడనమాట. దానికి ఎదురుగా ఆంజనేయ స్వామి 3 ముఖాలతో ఉంటారు. ఆయన సంవత్సరం ఎదుగుతూ ఉంటారు. ఆయనది కవచం ఏం చేశారంటే ఆ వెంకన్న బాబు కాళ్ళ దగ్గర పెట్టి అక్కడ పూజలు చేస్తూ ఉంటున్నారు. అలాగే కొండమంచిలి వెంకన్న బాబు అండ్ అన్నవరప్పాడు వెంకన్న బాబు కూడా సేమ్ ఇంకా అలానే. వాడపల్లి వెంకన్న బాబు అందరికీ తెలిసిందే, అక్కడ ఏమనుకుంటే అదే జరుగుతుంది. అండ్ మండపేట వెంకన్న బాబు అది మాకు దర్శనం సరిగ్గా అవ్వలేదు, నైట్ అయిపోయింది, మాకు టైం చాలా అయిపోయిందని చెప్పి మాకు దర్శనం క్లోజ్ చేసేసారనమాట. ఇవన్నీ ఎక్కడ తీసానో నాకు సరిగ్గా అయితే గుర్తులేదు, కానీ చుట్టూ గుళ్ళన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ వెంకన్న బాబు మేము వెళ్ళేటప్పటికి క్లోజ్ చేసి ఉన్నది, డోర్స్ ఓపెన్ చేయాలి. ఇక్కడ నాగపాము కానీ అందులో ఉండే తాబేలు ఇదంతా చాలా అంటే ఎన్విరాన్మెంట్ చాలా అందంగా ఉందన్నమాట. ఇది అప్పనపల్లికి వెళ్ళే దారి అనమాట. మొత్తం అన్నీ కొబ్బరి చెట్లు, కొబ్బరి తోటలు, ఎక్కడ పడితే అక్కడ కొబ్బరికాయలు రాసుల కింద పోసేసి ఉండడం. అంటే అప్పనపల్లి వెంకన్న బాబు అంటేనే ఇంకా అలా రాసుల్లో దొరికింది కదా ఒకరికి, అందుకని మొత్తం అన్నీ కొబ్బరి చెట్లు తీసాను అనమాట. అక్కడ టెంపుల్ కొత్తగా కట్టిన అప్పనపల్లి టెంపుల్, పాత టెంపుల్ కాకుండా ఇది కొత్తదనమాట. గవర్నమెంట్ హ్యాండిల్ చేసేసుకున్నారు. ఇక్కడే మాకు భోజనాలు కూడా పెట్టారు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవన్నీ మండపాలు ఎంత అందంగా ఉన్నాయో తెలుసా. గుళ్ళన్నీ కూడా చాలా అంటే చాలా 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 బాగున్నాయి. మనం ఏ గుడికి వెళ్ళినా సరే శిఖర దర్శనం చేసుకోవాలి అనే ఆచారం ఉంది. గుళ్ళో దేవుడిని ఎలా అయితే దర్శనం చేసుకుంటామో అలాగే బయటకు వచ్చి శిఖర దర్శనం కూడా అలాగే చేసుకోవాలి. అలా బయటకు వచ్చి మేము శిఖర దర్శనం చేసుకుంటున్నాము. చెప్పాను కదా భోజనాలశాల అని చెప్పి, చాలా చాలా బాగున్నాయి. అన్నీ కూరలేంటి, పప్పు ఏంటి, సాంబార్ ఏంటి అన్నీ బాగున్నాయి. అంతర్వేది బీచ్ వచ్చేసింది. ఇక్కడ సముద్రుడు అలాగే గోదావరి 2 కలిపి ఒకే చోట కలుస్తాయి అన్నమాట. అది పాయ కింద మనకి కనిపిస్తుంది. ఇంకా చాలా దూరం వెళ్ళాలి, మాకైతే వెళ్ళడం కుదరలేదు, అందుకని వెనక్కి వచ్చేసామన్నమాట. ఇది అంతర్వేది. అలాగే ప్రతి రథసప్తమి రోజు అంతర్వేదిలో జాతర జరుగుతుందంట. రథం లాగుతారు. అది ఇక్కడ ఆంజనేయ స్వామికి చూసారా ఎలా తేనెపుట్ట పట్టేసిందో, మొత్తం బాడీ మొత్తం తేనెపుట్ట పట్టేసింది. ఈ గుడి కూడా మేము వెళ్ళేసరికి ఇంకా ఓపెన్ చేయలేదు. అతన్ని పంతులు గారిని డోర్ కొట్టి మేము లేదు. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసినందుకు, చాలా ఓపికగా విన్నందుకు చాలా చాలా